ట్రిపుల్ ఒంగోలు గురించి మాట్లాడమని నాకు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, చాలా డిఎమ్స్ వస్తున్నాయి. నేను బయట చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను మెయిన్ స్ట్రీమ్లో అంత ఇదిగా కవర్ అవ్వట్లేదు ఈ పర్టికులర్ టాపిక్. అండ్ ఈ ఇష్యూ గురించి, క్యాంపస్ గురించి, కాలేజ్ గురించి నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అనిపించిన పాయింట్ ఒకటే, దీని మీద ఖచ్చితంగా నేను మాట్లాడాలి. అండ్ ఇది సిస్టమ్కి, ప్రజలకి మధ్యలో ఉండే ఒక సమస్య. నా వీడియోని ఒక వారధిన మాత్రం చూడండి. స్టూడెంట్స్ నాకు ఏదైతే చెప్తున్నారో, మా కాలేజ్లో, మా క్యాంపస్లో మేము ఇది ఫేస్ చేస్తున్నాం, ఈ ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఇవాళ ఒక 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు జాయిన్ అయిన తర్వాత ఒకటే విద్యార్థి ఆ 6 సంవత్సరాల వ్యవధిలో 3 క్యాంపస్లు మారితే ఎలా ఉంటుందో ఆ బాధ నేను వింటుంటేనే నాకు అర్థమవుతుంది. కొంచెం ఫెసిలిటీస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తే సరిపోతుందండి. పర్మనెంట్ క్యాంపస్ ఉంటే ఇంకా బాగుంటుందని ఫీల్. ఫస్ట్ అసలు ఈ ట్రిపుల్ ఒంగోలుని RJUKT అని కూడా అంటారు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. ఇది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ ఉండేది. ఇది మీరు ఆ ట్రిపుల్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ఎవరైతే రెగ్యులర్ వ్యూవర్స్ ఉన్నారో మీ దగ్గర ఇది రావాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు ట్రిపుల్ హైదరాబాద్, బెంగళూరు, ప్రయాగ్రాజ్ ఇవన్నీ డిఫరెంట్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోకి వస్తాయి. అలా కాకుండా ఈ RJUKTస్ని కూడా ట్రిపుల్ అంటారు. అవి 4 ఉన్నాయి. ట్రిపుల్ నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, కడప అండ్ ఒంగోలు. ఇప్పుడు ఈ మిగిలిన 3 కాలేజీలతో మనకు సమస్య లేదు. కానీ ఒంగోలు క్యాంపస్ ఏదైతే ఉందో 2016లో కాలేజీని స్థాపించిన తర్వాత కూడా ఒక 9 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ క్యాంపస్ ఒంగోలులో ఇంకా రాలేదు. 2016లో మంజూరైన ఈ క్యాంపస్ ఇప్పటి వరకు అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు అని ఫస్ట్ కంప్లైంట్ అయితే, ఇప్పుడు తెస్తున్నది ఒంగోలులో తీసుకురావట్లేదు, ఎక్కడో కనిగిరిలో తెస్తున్నారు. కోసం ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వచ్చిందో అక్కడ పెట్టే విధంగా ఈ రోజు మరి బల్లి కనిగిరి తీసుకెళ్ళడానికి అర్థం పడడం లేదు. ఇప్పుడు 2 ఊర్ల మధ్యలో ఉండే డిస్టెన్స్ మాత్రమే కాకుండా కనిగిరిలో ఉండే సమస్యలు కూడా మనకి స్టూడెంట్స్ చెప్తున్నారు. అవేంటో విస్తారంగా వాటి వీడియో నేను మీతో చెప్తా. నేను మళ్ళీ చెప్తున్నాను, బయట దీని మీద డిస్కోర్స్ నాకు కనబట్లేదు, అందుకని ఇది ఇంకా గట్టిగా మాడాలని నేను ఫిక్స్ అయ్యా. అందుకోసం నేను చాలా గట్టిగా మాడాలి. ఈ వీడియోని ఒక వారధిలా మాత్రం చూడండి. నా వీడియో వల్ల, నా వల్ల కానీ ఏదైనా కొంత 0.001% అయినా హెల్ప్ అవ్వగలిగితే ఆ స్టూడెంట్స్కి, దానికన్నా మించి ఈ వీడియోకి పెద్ద అవసరం ఏం లేదు. దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా, ఎటువంటి జియో పాస్ అయినా కూడా, కనిగిరి ఎమ్మెల్యే గారు కూడా ఆయన బయటకు వచ్చి చెప్తున్నారు. ఆయన 150 acres అలౌట్ అయింది, 550 crore ప్రాజెక్ట్. ఇది చాలా రెస్పాన్సిబుల్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఈ కాలేజ్ ఈ ఏరియాలో, ఇక్కడ కనిగిరిలో. అందులో మొదటి విడతగా 150 crore బడ్జెట్ ఓపెన్ అవ్వాలని చెప్పి 6 months బ్యాక్ చెప్పారు ఆయన. అతి త్వరలో ఒక 150 కోట్లు, అది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 560 కోట్లు. 150 కోట్లు మొదటి దశగా రిలీజ్ చేయడానికి లోకేష్ గారి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో అది ఇవాళ మొదలవుతుంది. దాని ముందు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉండే సమస్యలు మనకు చెప్తున్నారు. అండ్ బై ద వే, ఇలాంటి వీడియోస్ మనకి జియో పొలిటికల్ వీడియోస్ మాత్రమే కాకుండా మనకి లోకల్గా జరిగే సమస్యలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం ఆన్ డైలీ బేసిస్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మటుకు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఇవాళ వీడియోలో మీ కాంటెక్స్ట్ మొత్తం అర్థం కావాలంటే ఎగ్జిస్టింగ్ సమస్య అంటే మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతానికి కాలేజ్ పేరు ట్రిపుల్ ఒంగోలు అయినా ఒక క్యాంపస్ అనేది కాలేజ్కి లేదు. కాకపోతే 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇది 10th class అయిపోయిన తర్వాత ఇంటర్ 2 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు కలిపి స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల కోర్సుకు గాను ఎవరైతే క్రైటీరియా పాస్ అయ్యి కాలేజ్లో అడ్మిషన్ తెచ్చుకున్నారో ట్రిపుల్ ఒంగోలుకి, త్వరలోనే మేము కాలేజ్ కడతామని చెప్పి, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా బయటకు వచ్చి ఇలా చెప్తున్నారు. మా పాప జాయిన్ అయిన, ఒక తండ్రి చెప్తున్నాడు, మా పాప జాయిన్ అయినప్పుడు క్యాంపస్ నెక్స్ట్ ఇయర్ కట్టేస్తా అన్నారు, ఇంకా కట్టలేదని చెప్పి. ఒకసారి మీరే వినండి. గత మా పాప చేరకముందు నుంచి క్యాంపస్ కడతామన్నారు, కానీ ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేసి పర్మనెంట్ క్యాంపస్ అనేది ఏర్పాటు చేయలేదు. దానివల్ల పిల్లలు కొంచెం సఫర్ అవుతున్నమాట వాస్తవమే, కానీ వీలైనంత తొందరగా ఈ గవర్నమెంట్లో అయినా లోకేష్ గారు. ఎనీవేస్, క్యాంపస్ లేకుండా కాలేజ్ ఎలా రన్ అవుతుంది అంటే, ఇదర్ మల్టిపుల్ కాలేజీని లీజుకి తీసుకొని, లేదా ఇవే ట్రిపుల్ RJUKT క్యాంపస్లు వేరే ఉంటాయి కదా, ఇడుపులపాయలో కానీ, ఆర్కే వ్యాలీ క్యాంపస్ అంటారు, లేదా నూజివీడ్లో కానీ, ఇలాంటి క్యాంపస్లు ఒక 4-5 క్యాంపస్లు పెట్టుకొని ఎక్కడెక్కడైతే వసతులు ఉన్నాయో స్టూడెంట్స్ అక్కడక్కడ పెట్టి ఈ 6 years డిఫరెంట్ క్యాంపస్లో జరిగేలా చూస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రామన్ నాయుడు కాలేజ్ అని, లేదా SSN కాలేజ్ అని 2 కాలేజీలు ఉన్నాయి. 2 కాలేజీలు లీజుకి తీసుకున్నారు. అందులో ఈ రామన్ నాయుడు భవన్లో ఇంటర్ విద్యార్థుల్ని అండ్ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ వాళ్ళని పెట్టి, మిగతా వాళ్ళు SSN కాలేజ్లో ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇన్ఫాక్ట్ SSN కాలేజ్లోనే 3000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా ఫస్ట్లో సెగ్రిగేట్ అయి ఉండేది. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఈ రామన్ నాయుడు భవన్ది లీజ్ అయిపోయింది. ఎందుకంటే అందులో ఉండే స్టూడెంట్స్ మొత్తాన్ని ఇడుపులపైకి ట్రాన్స్ఫర్ చేసి ఆర్కే వ్యాలీ కాలేజ్కి, ఇంకా ఎక్కువ అయిపోతే నూజివీడ్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏ రొటేషన్ జరుగుతుందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఈ 4 క్యాంపస్లో స్టూడెంట్స్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ని బట్టి, వాళ్ళు చదువుతున్న సంవత్సరాన్ని బట్టి ట్రాన్స్ఫర్ చేయబడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్న ఇబ్బంది ఏంటంటే, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ క్యాంపస్ అనేది ఉండాలి కదా, మా కాలేజ్ లైఫ్ని మా నుంచి ఎందుకు తీసేసుకుంటున్నారు? హాస్టల్స్ నుంచి సంవత్సరం లగేజ్లు అవి తీసుకొని ఒక క్యాంపస్ నుంచి ఇంకో క్యాంపస్కి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి, ఒంగోలు అని చెప్పి ఇంకెక్కడో ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ అని లేకుండా కాలేజ్ కడతారనే కదా మేము నమ్మకంతో జాయిన్ అయినది. అది ఎందుకు కట్టలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక నాకు వచ్చిన DMsలో చాలా మంది విద్యార్థులు ఫ్రస్ట్రేట్ అవుతున్న పాయింట్ ఇది. సింగిల్ క్యాంపస్ ఉంటే బాగుండేది కదా అని. అండ్ ఈ సమస్య మాత్రమే కాకుండా మనకి ఒంగోలులో ల్యాండ్ రిస్ట్రిక్షన్ గట్రా ఉంటాయి కదా, ఒక 70-80 kilometers అవతలకి అయితే కనిగిరి లాంటి ప్లేస్లో, అది అండర్ డెవలప్డ్ ఏరియా కాబట్టి అక్కడ ఇలాంటి క్యాంపస్ కడితే అక్కడ ఉండే స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి చదువుకోవడానికి. ఆ ఏరియా ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ కాలేజ్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతో గవర్నమెంట్ అక్కడ కడతానని చెప్పింది. కాకపోతే మనం కాయిన్ అటు తిప్పి చూసినా, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో మనం చూసినా కూడా కనిగిరి అనేది ఒంగోలుకి చాలా దూరంలో ఉండే లొకేషన్. అది అఫ్ కోర్స్ ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయడం ఆ ఎమ్మెల్యేకి ఉండే బాధ్యత. అది ఉగ్ర నరసింహారెడ్డి గారి వాదన కూడా అదే. ఆయన కూడా నేను పోస్ట్ పెట్టారు, ఐ థింక్ నేను వీడియో షూట్ చేసిన టైం 14 గంటల క్రితం ఒక పోస్ట్ పెట్టాను ఆయన. గవర్నమెంట్ సైడ్ పర్స్పెక్టివ్ కూడా మనం మాడదాం వాళ్ళ వీడియోలో.
కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ అంటున్న విషయం ఏంటంటే అసలే మాకు క్యాంపస్ లేదు, 9 సంవత్సరాలుగా వెయిట్ చేయించారు. విద్యార్థులు సంవత్సరం లొకేషన్లు మారుతూ, చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ మారుతూ, సినారియో మారిపోతూ వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు ఇలాంటి టైంలో ఎప్పుడు ఒంగోలుకి వస్తుంది క్యాంపస్ అని మేము ఆలోచిస్తుంటే మీరు ఇక్కడ నుంచి తీసి కనిగిరిలో ఎలా పెడతారు మీరు అని చెప్పి స్టూడెంట్స్ క్వశ్చన్ ఇదే. ఏవైతే హాస్టల్లో వాళ్ళు చదువుతున్నారో ప్లేస్ లిమిటేషన్ వల్ల సరైన వసతులు లేక, అగైన్ నాకు వచ్చిన డిఎంలో లిమిటెడ్ క్లాస్ రూమ్స్ అని, లెబారెటరీస్ అని, లెర్నింగ్ ఫెసిలిటీస్ అంత ఆప్టిమల్గా లేవని, హాస్టల్ అకామిడేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి చాలా అగైన్ లొకేషన్లో డిఫరెంట్ లొకేషన్లు అవ్వడం వల్ల, లీజుకి తీసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, మీరు ఇక్కడ తీసి అక్కడ పెడితే వచ్చిన ఎక్స్ట్రా సమస్యల గురించి రాస్తూ ఆ పర్టికులర్ లొకేషన్ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే ఏంటి పరిస్థితి అని, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ మీద కూడా మాకు కన్సర్న్స్ ఉన్నాయని, స్టూడెంట్స్గా అసలు మేము ఇంజనీరింగ్ ఎందుకు చేరుతాం, మేము ఇండస్ట్రీస్కి దగ్గరగా ఉండాలి, ఉద్యోగాలకు దగ్గరగా ఉండాలని కదా. మీరు మారుమూల లొకేషన్లో ఇలాంటి కాలేజ్ పెడితే ఆ ప్లేస్మెంట్ల పరిస్థితి ఏంటని, ఒక స్టూడెంట్ గ్రోత్కి ఎయిడ్ చేసి ఒక డెవలప్మెంటల్ ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్ లేదని. ఎనీ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కాలేజ్ ఉంది, లేదా అమరావతిలో కాలేజ్ ఉంది, ఇలాంటి సిటీస్లో కాలేజెస్ ఉంటే ఆ స్టూడెంట్ ఎక్స్పోజర్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ప్లేస్లో పెట్టడం వల్ల మా భవిష్యత్ ఏంటి అనే క్వశ్చన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ సిస్టమిక్ లెవెల్ నుంచి కానీ వస్తున్న రెస్పాన్స్ ఏంటో కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అయితే మనకి ఫుల్ పిక్చర్ అర్థం కాదు. ఒకటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందరు స్టూడెంట్స్ ఇది సమస్య కాదు, ఒక బ్రాకెట్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మిగతా వాళ్ళందరూ దేర్ ఓకే విత్ కనిగిరి. ఇన్ఫాక్ట్ అక్కడ లోకల్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది అని ఒక పక్క చెప్తూ, జియో ఆల్రెడీ పాస్ అయింది, జియో నెంబర్ 30 అనుకుంటా. అండ్ ఇది ఎప్పటి నుంచి ఇవాళ చెప్తున్న మాట కాదు, ఎప్పటి నుంచో చెప్తున్న మాట లోకేష్ గారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒంగోలులో చేయడం ఫస్ట్ టైం మనం చేస్తున్న పని కాదు కదా, అక్కడ ఉండే సమస్యలు మనకు తెలుసు కదా. ప్యారలల్గా మనం కనిగిరిలో చూస్తే 500+ ఎకరాలు మనకి ల్యాండ్ అవైలబుల్గా ఉంది, బ్యూటిఫుల్ క్యాంపస్ మనం కట్టుకోవచ్చు. మీకు ప్లే గ్రౌండ్స్ అని, హాస్టల్స్ అని, స్టాఫ్ క్వార్టర్స్ అని, మనకు కావాల్సినంత ప్లేస్ ఉంటుంది. ప్లస్ ఈ స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పటికే చాలా వెయిటింగ్ అయిపోయింది కదా, పైగా డైరెక్ట్ హైవే కనెక్షన్ ఉంది కదా. ఏదైనా మనం ఇవాళ గురించి కాదు, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఒక 10,000 స్టూడెంట్స్ని అకామిడేట్ చేసే కాలేజ్ మనం కట్టుకోగలిగితే భావి తరాలకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి గవర్నమెంట్ వాదన ఇది. కానీ ఏ స్టూడెంట్ అయినా, మీరు స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మీరు చూస్తే తన భవిష్యత్తు గురించి ఫస్ట్ ఆలోచించాలి కదా. ఏ స్టూడెంట్ అయినా, ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతి విద్యార్థి నేను 4 సంవత్సరాలు కష్టపడి చదివి మంచి ఉద్యోగం ప్లేస్మెంట్లో తెచ్చుకొని నా కుటుంబాన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడు కదా. అలా అనుకుంటేనే దేశం కూడా ముందుకు వెళ్తుంది. అండ్ IIIT ఒంగోలుకి సైన్ అప్ అయిన విద్యార్థికి మనం ఇలాంటి రీజనింగ్ ఇస్తే అది మేమెందుకు తీసుకుంటాం అనేది స్టూడెంట్ సైడ్ చెప్తున్న వాదన. అండ్ ఈ RJUKTs కూడా కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ కింద పడతాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ ఉంది. అండ్ అగైన్ ఇక్కడ రాజకీయాలు చేసి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అంటాం కదా, 2016 తర్వాత 2 గవర్నమెంట్ మారే కదా. స్టూడెంట్స్ ఇంకా అసంతృప్తితో ఉన్నారంటే 2 గవర్నమెంట్స్ ఎక్కడో చేయాల్సిన పని చేయలేదని. అండ్ ఇది ఇవాళ మాట కాదు, 2008 మాట. ఈ RJUKTs అనేది ఫస్ట్ మనకి వినబడింది 2008 ఏపీ యాక్ట్ నెంబర్ 18. అండ్ ఈ గవర్నమెంట్స్కి ఛాన్సలర్ కూడా గవర్నర్ ఉంటారు, ఆయన వైస్ ఛాన్సలర్ కూడా ఏపీ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారు. సో ఈ కాలేజ్లో ఏమైనా సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ అడగడం సర్వసాధారణం. అది అందుకని ఈ సమస్యను మనం జస్ట్ ఒక క్యాంపస్ రీలొకేషన్ కానీ, ఒక ట్రస్ట్ రీలొకేషన్ కానీ మనం చూడాలి. స్టూడెంట్స్ గుండెల్లో పెట్టుకున్న ట్రస్ట్ని, ఆ నమ్మకాన్ని మనం రీలొకేట్ చేయడానికి చూస్తున్నాం మనం. అది ఒక్కసారి మీరు స్టూడెంట్స్ సమస్యలను ఒక్కసారి వినండి, దానివల్ల ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి నా భావన అంతే. లోకేష్ గారి మీద కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ ప్రజల సమస్యలు చాలా ప్రాక్టికల్గా వింటారు ఆయన. అందుకని చెప్పి స్టూడెంట్స్ ఎగ్జాక్ట్గా ఇది ఫీల్ అవుతున్నారని చెప్పి కొట్టే తెచ్చేలా మాట్లాడి ఈ వీడియో నేను చేశాను అంతే. మీరు స్టేట్ గవర్నమెంట్ రన్ RJUKT లాంటి కాలేజ్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలి కదా. రేపటి స్టూడెంట్స్ కోసం ఇవాళ స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఒకసారి మీరు చూడండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు, పేరెంట్స్ చెప్తున్నారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండే గ్రౌండ్ రియాలిటీ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అందరు స్టూడెంట్స్కి ఇదే బాధ ఉందా లేదా కొంతవరకే ఉందా అనేది మీరు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఎందుకంటే నేను కూడా మాక్సిమం నేను ఎంత గ్రౌండ్ లెవెల్ దాకా నేను వెళ్ళాను కదా. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్ ఫర్ దట్. మనకి గవర్నమెంట్కి మీరు ఒక రియాలిటీని ఇవ్వండి. అండ్ ఆల్సో దేర్ సంథింగ్ ఎల్స్. మీరు పర్టికులర్గా ఈ బ్యాచ్లో RJUKTలో ఇక్కడ చదువుతుంటే, ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్, నాకు ఒకసారి కింద రాయండి, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి రాయండి. ఎన్ని క్యాంపస్లు మీరు మారాల్సి వచ్చింది, ఎక్కడ మీ కాలేజ్ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, దానివల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, లేదా కాలేజ్ సైడ్ వాళ్ళు మాక్సిమం ట్రై చేశారని మీకు అనిపించిన, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారని మీకు అనిపించిన, అది కూడా రాయండి. ఐ వాంట్ టు నో బోత్ ద సైడ్స్. అండ్ మనం దీన్ని చాలా న్యూట్రల్గా మనం పెడదాం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ RJUKT క్యాంపస్లో కడప కాలేజ్, న్యూజివీడ్ ఉంది, కడప ఉంది, శ్రీకాకుళం ఉంది, ఒంగోలు ఉంది. అందులో కడప క్యాంపస్ని, RK వ్యాలీ క్యాంపస్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ ఇస్ 2008, ఆప్షన్ బి ఇస్ 2011, ఆప్షన్ సి ఇస్ 2013, ఆప్షన్ డి ఇస్ 2016. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. ఎందుకంటే మీరు అక్కడ నాతో ఇంటరాక్ట్ అయ్యేది ఇక్కడ వీడియోస్ రూపంలో మీ ముందుకు వస్తాయి. మీరు అక్కడ నాకు చెప్పడం వల్లే నాకు ఈ ఇష్యూ తెలిసింది. సో ఆ టైట్ నెట్ కమ్యూనిటీలో మీరు భాగం అవుదాం అనుకుంటే అక్కడికి వచ్చి ఫాలో కొట్టండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్.
మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ని నా సైడ్ నుంచి మీరు చూద్దాం అనుకున్నా కూడా డెఫినెట్లీ ఈ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈదర్ యువర్ స్టూడెంట్ ఆర్ ఈ స్టూడెంట్ కాజ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే ఫస్ట్ డైలీ చూస్తున్న వాళ్ళందరికీ కింద లైక్ బటన్ గుద్దండి. మీకు ఈ వీడియో నచ్చింది లేదా ఈ సమస్యతో మేము కనెక్ట్ అవుతున్నాం అని మీరు నాకు చెప్పే విధానం అదొకటే. అండ్ కొత్త వాళ్ళు ఎవరికైనా రీచ్ అయ్యి ఉంటే డెఫినెట్గా నాకు మన చుట్టూ, మన ప్రాంతం చుట్టూ, మన ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే నైట్ నాకు 10-15 నిమిషాలు కేటాయించండి చాలు. పడుకునే ముందు నేను ఐ విల్ మేక్ అ వీడియో అండ్ గెట్ ఇట్. మీరు చేయాల్సింది ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. జస్ట్ అలా మొబైల్ ఓపెన్ చేస్తే నా వీడియో టక్ అని రావాలి కదా రోజు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ కాంప్లిమెంటరీగా. ఈ వీడియో అజిత్ పవార్ గారు యాక్సిడెంట్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నిన్న జరిగింది అది బారామతి ఎయిర్పోర్ట్లో. ఆ వీడియో ఇక్కడ ఉంది క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో. లేదు గ్లోబల్గా ఏం నడుస్తుందో, జియో పొలిటికల్గా ఏం నడుస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఈయూది భారత్ది ఒక ట్రేడ్ డీల్ నడిచింది, హిస్టారిక్ ట్రేడ్ డీల్. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఈ వీడియోలో ఉన్నాయి. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.